హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి వీడియోస్ చేయడం లేదు. ఇంక నుంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. లేట్ అయినందుకు సారీ. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇది పృథ్వీరాజ్ సుకుమారన్ 2008లో స్టార్ట్ చేసి దీన్ని హై బడ్జెట్తో లేదా హై క్రేజ్తో తీయాలనుకుని 16 సంవత్సరాలు అంటే 14 సంవత్సరాలు లేదా 16 సంవత్సరాల తర్వాత తన కెరియర్ని చాలా సినిమాలో వదులుకొని ఈ సినిమా చేశాడని ఇంటర్వ్యూలలో చాలా సినిమాలో చెప్పాడు. కానీ ఆ దానికి తగిన ఫలితం, అలాగే చాలామంది నిజమైన జీవిత చరిత్రలు బయటపెట్టాడనే చెప్పచ్చు ఈ సినిమాతో. మూవీ స్టోరీ ఏంటంటే, ఇది అందరికీ వర్తిస్తుంది ఫ్రెండ్స్. ఇది మామూలుగా ఒకరికి సంబంధించిందని కాదు. ఒక వ్యక్తి, సాధారణ సగటు వ్యక్తి తన ఫ్యామిలీని అంటే తన భార్యను బిడ్డలను ఉండడానికి ఇల్లు కట్టుకొని తన బిడ్డలను బాగా చదివించుకొని, ఎందుకంటే తన లైఫ్ నాశనమైనట్టు తన బిడ్డల లైఫ్ బాగుండాలి అని ఆలోచించి గల్ఫ్ దేశాలకు వెళ్ళాలని చెప్పి ఉన్న ఇల్లును కూడా తాకట్టు పెట్టి ఆ డబ్బులు పెట్టి గల్ఫ్ దేశానికి వెళ్తాడు. అంటే ఇక్కడ మనకు స్పెసిఫిక్గా సౌదీ అరేబియా అని చూపించారు, ఎందుకంటే ఇది రియల్ స్టోరీ కాబట్టి. ఎందుకంటే ఆల్మోస్ట్ అక్కడ ఆ నరకం నుంచి బ్రతికొచ్చాడని జస్ట్ మనకు అది చూస్తుంటేనే సినిమాలో ఒళ్ళంతా గగురు పడుతుంటుంది. అట్లాంటి సన్నివేశాలు కొన్ని ఉన్నాయి ఈ మూవీలో, చాలా బాగున్నాయి. అక్కడికి వెళ్ళి భాష రాక అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళు చేసిన అరాచకాలు, తినడానికి తిండి లేక, ఉండడానికి చోటు లేక, రాత్రుల్లో ఇసుక తుఫానులలో పనుకోవడం, ఇవన్నీ ఇంకా మనకు మూవీలో చాలా అంటే చాలా క్లారిటీగా చూపించారు. మూవీ అయితే చాలా బాగుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆయన ఒకసారి బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, అంటే ఒక నెకెడ్ సీన్ ఉంది. ఆ సీన్ కోసం తను ట్రాన్స్ఫార్మ్ అంటే బాడీ ట్రాన్స్ఫార్మ్ ఎంత వీక్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి అది గాడ్ ఫాదర్ మూవీని వదులుకున్నాడన్న సిచ్యువేషన్ సినిమా అది ఆ టైంలో షూట్ చేశారని చెప్పారు. ఆ సీన్ కానీ ఇంకా చాలా సీన్లు డైలాగులు తక్కువ ఉన్న ఎమోషన్లు, తన ఫ్యామిలీ కోసం తన పడ్డ బాధలు, అవన్నీ ప్రతి ఒక్కటి మూవీలో చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరూ గల్ఫ్ దేశంలో బ్రతుకుతున్న చాలామంది బాధపడ్డ జీవిత గాథ ఇది. ఎందుకంటే ఎడార్లలో, గొర్రెల కాడ, ఒంటెల కాడ వాళ్ళ బాధలు ఈ సినిమా తరఫున నిజంగా చెప్పాడు. ఎందుకంటే ఒకప్పుడు 92 ఆ టైంలో యుద్ధం జరిగిన టైంలో 30,000 పెట్టి గల్ఫ్కి వచ్చి అంత బాధలు పడి చివరకు బ్రతికి నరకం నుంచి మళ్ళీ తన సొంత ఇంటికి వెళ్ళగలిగాడంటే అతను రియల్గా అదృష్టవంతుడే. కానీ అది మళ్ళీ తన లైఫ్ను ఒక బుక్గా రాయడం, తనని వాళ్ళు అప్పుడు రైట్స్ తీసుకొని పృథ్వీరాజ్ సుకుమారన్ మూవీగా తీయడం, అదంతా ఒక డెస్టినీ అనుకోవచ్చు. మూవీ అయితే చాలా బాగుంది. గల్ఫ్ దేశాలలో పడుతున్న చాలామంది బాధలను రియల్గా చూపించారు. వాళ్ళు ఏ విధంగా అక్కడ ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు కోవిటోళ్ళు దొరికితే పర్లేదు, లేదా అంటే సౌదీలో ఉన్న వాళ్ళైనా సరే చెడ్డ వాళ్ళు దొరికారంటే వాళ్ళ పరిస్థితులు ఏంది, వాళ్ళ బాధలు ఏంది, తినడానికి తిండిలే, కట్టుకోవడానికి గుడ్డలే, వాళ్ళ బాధలు ఎట్టుంటాయి, ఏం కథ అనేది దీంట్లో బాగా చూపించారు. పరాయి దేశస్తులైనా సరే ఒకరినొకరిని ఏ విధంగా వాళ్ళు ఒకరినొకరిని తోడుండి కాపాడుకుంటారని కొన్ని ఆఫ్రికన్స్ కానీ పాకిస్తానీ వాళ్ళు కానీ కొన్ని చూపించారు. అవి చాలా అంటే చాలా బాగుంది. ఎక్కువ క్యారెక్టర్స్ లేవు. 45 నిమిషాల సినిమా చూసినా కానీ ఏంది ఇంకా స్టార్ట్ కాలేదన్న మూవీలో వస్తుంది. అంత గ్రిప్గా ఉంటుంది సినిమా. 2 గంటల 50 నిమిషాలు ఉన్నా కానీ ఏం పెద్దగా అనిపించదు. మూవీ అయితే చాలా బాగుంది. అందరూ తప్పక చూడండి, తెలుసుకోండి దీని గురించి. ఇప్పట్లో అంటే సోషల్ మీడియాలో వచ్చాయి కాబట్టి అన్ని సెకండ్లలో ప్రపంచాలకు తెలిసిపోతుంది. కానీ అప్పట్లో ప్రపంచానికి తెలియని వ్యక్తి బ్రతికాడా చచ్చాడని కూడా తెలియదు. అట్లాంటి టైంలో తీసిన మూవీ ఇది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గల్ఫ్ దేశాల బాధ్యతల గురించి తెలుసుకోవాలంటే ఈ మూవీ తప్పక చూడండి.